గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోవడం. నేను మీ ప్రసాద్. వైసీపీ దళితులైతేనే నోరు లేస్తుందా, లేకపోతే రాదా? విషయం ఏంటి అంటే, ఇక్కడ సామాజిక వర్గాల గురించి మాట్లాడుకోవడమే సగం దౌర్భాగ్యం. మరలా దానికి కూడా పార్టీని ఆపాదించే దుస్థితికి వచ్చింది. ఎందుకు ఇదంతా చెప్పవలసి వస్తుందంటే, మనం గత ట్రాక్ రికార్డు కనుక తీసుకున్నట్లయితే ప్రతి విషయం అంతే. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక సంచలనం రేపింది పాస్టర్ ప్రవీణ్ పగడాల అయింది. హత్య, ప్రమాదమా ఏంటి అనేది. సరే, అది హత్య ప్రమాదమా అని నిర్ధారించుకునే దానికంటే ముందుగానే కొంతమంది మేధావులు బయటకు వచ్చేసి వాళ్ళకున్న అభిప్రాయమో ఎనాలిసిసో వాటెవర్ బయటకు వచ్చేసి ఇష్టారీతిగా మాట్లాడేశారండి. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కూడా ఆ రకంగా మాట్లాడితే దీన్ని బట్టి ఏమని అనుకోవాలి? సరే, నిజంగా ఆ వ్యక్తికి ఏం జరిగింది అని అనుమానాన్ని ఎక్స్ప్రెషన్ తప్పులేదు. కానీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఉన్నాడు కదా, ఈ పాస్టర్ ప్రవీణ్ హత్య పైన, అది హత్యో ప్రమాదం వాటెవర్, వెళ్ళి హత్యే, మమ్మాటికి ఇది హత్యే అని కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఆ ప్రదేశానికి వెళ్ళి కొన్ని లాజిక్లు మాట్లాడి అది చేసి ఇది చేసి నానా రచ్చ చేశాడండి. సరే, హర్ష్ కుమార్ కూడా ఒక దళితుడు, సరే దళిత నాయకుడు, ఒకప్పుడు ఎంపీగా చేశాడు కాబట్టి సరే దళితుల పట్ల అమితమైన ప్రేమ, సొంత వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాడేమో అని అనుకుందాం. మరి ఇదే హర్ష్ కుమారు గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ఎప్పుడు నోరు లేవలేదు. ఎందుకని? డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరండి? అతను దళితుడేగా. ఎమ్మెల్సీ అనంతబాబు ఆ రకంగా హత్య చేశారని ఆయనే పోలీసుల దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ రోజు ఈ ఎంపీ హర్ష్ కుమార్ ఏమైపోయాడు? ఎక్కడ నోరు మెదపలేదే. అట్లాగే డాక్టర్ సుధాకర్, ఆయన దళితుడేగా. మరి ఆయనకు జరిగినప్పుడు ఆయన గురించి ఏ రోజు హర్ష్ కుమార్ నోరు తెరిచి మాట్లాడలేదే. మరి వీటన్నిటి గురించి మాట్లాడిన వ్యక్తి ఈ కేసులోనే ఎందుకు మాట్లాడారు? ఇది కూడా ఒకంత కుట్ర ఉందా అని చెప్పేసి అనుమానం పడవలసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఇలా మాట్లాడవలసి వస్తుంది అని అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తెనాలి వెళ్ళాడు కదా. తెనాలి వెళ్ళి అక్కడ ముగ్గురు కుర్రవాళ్ళని పరామర్శ చేశారు. అందులో దళితులు ఉన్నారు. దళితుల పట్ల ప్రేమ ఉన్నట్లుగా వెళ్ళి నా దళితులను ఎలా చేస్తారా అలా చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి ఏ రోజు మాట్లాడారా? పైగా ఆ హత్య చేశానని ఒప్పుకున్న ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఇచ్చేసిన ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని ఏమా ఏం కావాలన్నట్టుగా మాట్లాడుకోవటం. అట్లాగే ఆయన జైలు నుంచి బయటకు రాగానే బెయిల్ మీద ఏదో ఒక వీరుడు వచ్చినట్టుగా చక్క బ్రహ్మాండమైన ర్యాలీలు, పూల దండలు, హారతలు, ఓయే అబ్బా, అసలు మామూలు రచ్చ కాదు. అది వైసీపీ అధికారంలో ఉండగా ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవడాలు, అలాగే పార్టీ సమావేశాల్లో దగ్గర పెట్టుకుంటారు. మరి ఇదంతా ఏంటి? మరి అప్పుడేమైంది? దళితులమైన ప్రేమ. కానీ ఇక్కడ మాత్రం దళితుల మీద ఇలా చేస్తారు అలా చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించు. ఎట్ ద సేమ్ టైం నీ హయాంలో నువ్వేం చేసావు అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా. ప్రజలకు అంత షార్ట్ టైం మెమరీ లాస్ ఏం లేదండి, ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది ఎవరు ఏం చేశారని. ఇప్పుడు నేను ఈ కథ అంతా ఎందుకు చెప్పుకొచ్చాను తెలిసిన కథ అయినా, సింగయ్య మృతి. సింగయ్య ఎవరు? దళితుడు. ఆఫ్కోర్స్ దళితుడా ఎవరైనా సరే ప్రాణాలు కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఇక్కడ 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అది కూడా ఇదంతా బయటకు వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడటం జరుగుతుంది. మరి ఇది ఎవరు చేసినట్టు హత్య? ఆ 10 లక్షల రూపాయలు ఇవ్వడం వలన అతను ప్రాణాలు ఏమైనా తిరిగి వస్తాయా? ప్రమాదవశాత్తు జరిగింది, అది బాధ్యత తనదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా నెత్తి మీద వేసుకున్నాడా? కనీసం ఎక్కడ మీద పడుతుందో అని చెప్పేసి పక్కా ప్లానింగ్ ప్రకారంగా ఆ కారు గుద్దింది ఈ కారు గుద్దిందని పోలీసులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ముందు వెనక చూసుకోకుండా వాళ్ళు మాట్లాడతాం. వీళ్ళ ఎంత క్రూరమైన మనస్తత్వాలు అర్థం చేసుకోండి. ఆ వ్యక్తిని గుద్దిన తర్వాత కనీసం హాస్పిటల్కి జాయిన్ చేయాలి, మీరు తీసుకెళ్ళండి అని వేరే వాళ్ళకు కూడా అసైన్ చేయకుండా అక్కడ ప్రక్కన పడేశారు. వీళ్ళు మళ్ళీ దళితుల పట్ల ప్రేమ ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి అంటారు. అసలు తప్పు చేసినప్పుడు దళితుడైనా ఎవడైనా ఒకటే. అది ఎందుకు మర్చిపోతున్నారు? ఇప్పుడు ఆ సింగయ్య మరణించినప్పుడు మరి హర్ష్ కుమార్ ఎందుకని నోరు మెదపలా? మరి దళితుడే కదా, మరి దళితుల పట్ల పెద్ద దళితులను ఉద్ధరించే వాళ్ళలాగా మాట్లాడుతున్నారు కదా, ఎందుకని ప్రశ్నించట్లా? ఇవన్నీ మరి
ఈ హత్యలు కానీ ఈ ఘోరాలు కానీ అలాగే ఇంకొంతమందికి శిరోమండనం చేయించారు కదా అప్పుడు. ఆ శిరోమండనం చేయించినప్పుడు అప్పుడు ఎందుకు నోరు తెలపలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు. ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా మనం ఎలా పడితే అలా ప్రశ్నించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అప్పుడు ఎవరు తప్పు పడరు. అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ముద్దు, ఇక్కడికి వచ్చేసేనకేం కూటమి వద్దు, ఆ తరహాలో ఉంది. సో నిజంగా మీకు ప్రేమ ఉందనుకోండి దళితుల పట్ల, అరే నా దళిత బిడ్డే నా వాడికి ఇట్లా జరిగింది అని చెప్పేసి అనుకున్నప్పుడు దళితులకు ఎవరికి జరిగినా మీరు ఒకటికి ముందుకేయండి. కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనగానే ఎనలేని ప్రేమ వచ్చేసింది. ఇక మిగతా వాళ్ళ ఎపిసోడ్లో మాత్రం గుర్తులేదు. అప్పుడు మేము మాత్రం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటాం. సో అంటే ఇక్కడ కొంతమంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళ అనుమానాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నారో తెలుసా? అక్కడ అమౌంట్ ఎంతో తీసుకున్నారు, సో అందు గురించి దాన్ని భుజాన్ని వేసుకొని రప్చర్ చేశారు, ఇక్కడికి వచ్చేసరికి అమౌంట్లు ఏమి రాలేదు అని నేను చెప్పేశాను. అంటే ఇక్కడ ఒకవేళ దాని గురించి నోరు ఎత్తొద్దని కూడా అమౌంట్ పే చేశారని మరలా ఇదొక తరహా కూడా ఉందండవి. సో ఒకప్పుడు ఎంపీగా చేసినప్పుడు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారు, ఇప్పుడు మొత్తం గంగలో కలిపారుగా. ఇదే కాదు, ఈ సామాజిక వర్గాల పేర్లు చెప్పి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మనుగడ కోసం తప్పని నిజంగా చిత్తశుద్ధితో మాట్లాడే వాళ్ళు ఉండరు. గుర్తుంచుకోండి, ఎవరైనా సరే. అది సామాజిక వర్గాల పేర్లు ఎత్తి కనుక ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అని మాట్లాడి ఏదో ఉద్ధరించేస్తాను లేకపోతే వాళ్ళకి అన్యాయం జరిగిందని వకాలతో పుచ్చుకొని మాట్లాడతారు, వాళ్ళే మహా డేంజరు. అట్లాంటి వాళ్ళని గుర్తించండి. అలా కాదు, సామాజిక వర్గాల పేర్లు ఎత్తకుండా ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందంటే అన్యాయం పరంగా మాట్లాడండి, ఒక వ్యక్తి తప్పు చేశాడంటే తప్పు పరంగానే మాట్లాడండి. అలా మాట్లాడరు. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తీరని అన్యాయం జరిగిపోయింది, వాహనాన్ని సీజ్ చేస్తారా, ఆయనది ఎలా బాధ్యత అవుతుంది అంటే, ఒక వాహన ప్రమాదం చోటు చేసుకుందంటే అది ఎవరిదైనా కావచ్చు, ఇమ్మీడియట్గా దాన్ని సీజ్ చేయాలా పోలీసులు. కానీ పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టుగా కొన్ని రోజులు డొల్లిచ్చి చేస్తున్నారు. అసలు అధికారంలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నట్లుగానే ప్రజలకు అనుమానం కలుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం అలా వ్యవహరిస్తుంది. అంత లేటుగా ఈ చర్యలు తీసుకుంటున్నారేమో. లేదు, ఇదంతా ఒకవేళ డైవర్ట్ చేద్దామని ఒక పక్కన యోగాంధ్ర జరిగింది కదా, ఆ యోగాంధ్ర కావచ్చు, ఇటు ఇన్వెస్టర్స్ కావచ్చు పెట్టుబడులు తీసుకొస్తున్నారు కాబట్టి దాన్ని డివియేట్ చేయాలి, దాని మీద ప్రజలు అటు సైడ్ కాన్సన్ట్రేట్ చేశారు అంటే మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతుంది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దానిపైకి ప్రజల అటెన్షన్ వెళ్లకుండా ఇటు డైవర్ట్ చేద్దామనే ఉద్దేశమా? సరే, ఎవరు ఎన్ని ఉద్దేశాలు ఆపాదించుకున్నా ఏం చేసుకున్నా ప్రజలు విఘ్నులు, వాళ్ళకు గుర్తుంటుంది ఏ సమయంలో ఎవరు ఏ రకంగా వ్యవహరించారు, ఏం మాట్లాడారు అనేది కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇంకా మేము నిరంతరం ఇదే పనిలో ఉన్నా సరే మాకంటే కూడా చాలా బలంగా గుర్తుంటుంది ప్రజలకి. సో ఇక్కడ ఈ దళితుల పట్ల విపరీతమైన ఏంటది ప్రేమ ఉన్నట్టుగా వీళ్ళు పదే పదే మాట్లాడటం, నేను దళితుల పక్షపాతిని అని అంటాం. ఎవరి పక్షపాతి అంటే వాళ్ళకి మూడినట్టు నాకు తెలిసి. ఎంతమంది దళితులను ఇబ్బంది పెట్టారండి? ఒకరా ఇద్దరా? దళితులేంటి, బీసీలేంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి? మానవతావాదం అంటే ఇది మరీ విచిత్రమైన పదం. మానవత్వం. నిన్న ఒక ఆయన పేరు చెప్పడం ఎందుకులే కానీ ఆ సాక్షి మీడియాలో కూర్చొని ఏడుతున్నాడు, ఎంతటి మానవత్వం అండి, ఎంత గొప్పతనం అండి అని చెప్పేసి. అంత మానవత్వం ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలో పీకలు కోసి మరి ఎందుకు చంపుతారు? పెద్ద పెద్ద బాధలు పెట్టి మరి వ్యానుల్లో వాళ్ళని ఎందుకు ఎరగదంతారు? ధ్వంసాలు ఎందుకు చేస్తారు? ఇవేవి గుర్తురావు. పెద్ద మానవతావాది అని చెప్పేసి మాత్రం మాట్లాడుకొస్తా ఉన్నారు. సో ఆ వ్యక్తి అంతకుముందు మరి తెలుగుదేశం పార్టీలో ఎలా ఉన్నాడో నిన్న సాక్షి మీడియాలో కూర్చొని ఏడిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మేధావి అని చెప్పేసి, మానవతావాది అని చెప్పేసి. మరి ఆ రకంగా ఇంత ప్రేమ అంత ఇది ఉన్నప్పుడు పార్టీలు మారరా? మరి 14 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి బ్రహ్మాండంగా ఒత్తాసు పలికారు, మరలా ఇటు వచ్చారు వైసీపీ అధికారంలోకి రాగానే. ఇది వ్యవహార శైలి. మానవతావాదం గురించి ఈయన మాట్లాడతాం. సో మానవతావాదం అంటే ఏంటి? ఏది హత్యలు జరిగినప్పుడు దాన్ని వాళ్ళని కాపాడే వాళ్ళ మానవత్వమా? మరి వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేశాడు లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. మరి వాళ్ళని కాపాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఏ ఒక్కరినంటే చెప్తున్నారు. పోనీ ఆయన కాపాడాలా? కనీసం ఆ హత్య చేసిన వాళ్ళు ఎవరో శిక్ష పడేలాగానే ప్రభుత్వం వ్యవహరించాలిగా. సిబిఐ చేతిలో ఉంది, సిబిఐ దర్యాప్తు చేయాలని ఉంది జగన్మోహన్ రెడ్డి. తర్వాత సిబిఐ దర్యాప్తు అవసరం లేదంది ఆయనే. సునీతారెడ్డి నాకు న్యాయం చేయండు అని ఆవిడ వెళ్ళింది అన్నయ్య అని, వాళ్ళకి చేయలేదు. మరి ఎక్కడుంది మానవత్వం? ఇంకా
మరి ఇలా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో ఈ మానవతావాదిని ఇదేంటి 2,75,000 కోట్ల రూపాయలు ఈ రకంగా పేదల అకౌంట్లో వేశారంటే ఆయన సొంత డబ్బులు ఏమి వేయలా. అధికారం ఉంది, అప్పులు వేసాం. ఆ తర్వాత ఎంత మనం వెనకాల వేసుకున్నాం అనేది కూడా చెప్పాలిగా. అది మాత్రమే చెబుతున్నారు. అసలు ఆదాయం ఎంత వచ్చింది, అప్పులు ఎంత చేసాం, అకౌంట్లో ఎంత వేసాం, మరి ఆ లెక్కర్స్ దాంట్లో ఎన్ని వేల కోట్లు డీవియేట్ అయిపోయినాయి, అవి ఎందుకు డైవర్ట్ అయినాయి, అసలు ఎస్సీ కార్పొరేషన్ అనేది ఉందా? అదే వ్యక్తి అదే సామాజిక వర్గానికి చెందిన ఆయన సాక్షి మీడియాలో ఏడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మానవతావాది అని. మరి ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది ఆ ప్రభుత్వ హయాంలో? అవేమి లేవు. అదేమిటి అంటే ఆ అకౌంట్లో డబ్బులు వేసాం ఇది చెప్పేది ఇక. సో వీళ్ళకి మరి అదే వ్యక్తి మరణించినప్పుడు దానికి కారకులైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలి కదా. ఎక్కడుంది మానవత్వం? ఆ వ్యక్తి టైర్ కింద పడి మరణించాడని తెలిస్తే, మరణించలేదులేండి అప్పటికి, సరే ఇబ్బందిలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితి, చక్కగా తీసి పక్కన పెట్టేసి వీళ్ళు నిదానంగా జారుకొని తర్వాత ఫోన్ చేసి పోలీసులకి ఏమండే ఇట్లా ఒక వాహనం గుద్దేసి వెళ్ళిపోయిందని వాహనం నెంబర్తో సహా చెప్పాడంటే ఆ వ్యక్తి తలశీల రఘురాం ఇది ఎంత కుట్రబన్నారో ఆలోచించుకోండి. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళ ముందుకు వచ్చేసి మామూలుగా కాదు. సో ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ కపట ప్రేమలు కాకుండా జెన్యూన్గా ఒక తప్పు జరిగింది, ఇది తప్పే అని నిలదీయండి. అప్పుడు ఎవరైనా హర్షిస్తారు. కానీ మీకు కావాల్సి వచ్చిన వాళ్ళని మాత్రం టార్గెట్ చేస్తారు. మీకు ఇబ్బంది కలుగుద్ది, లేకపోతే మనకు కొంచెం ఎందుకులే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఫేవర్గా ఉంటుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది యాంటీగా ఉంటుంది, ఈ విషయం పైన మనం టేకప్ చేయకూడదు, ఈ రకంగా మాట్లాడితేనే ఫేవర్గా ఉంటుంది కాబట్టి అది మాట్లాడదాం, యాంటీగా వస్తుంది కాబట్టి ఇలా మాట్లాడొద్దు అని చెప్పేసి పిక్ చేసుకొని మాట్లాడితే మాత్రం ప్రజలు ఊరుకోరు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మీ ఇష్టాన్ని రీతిగా నచ్చినప్పుడు వచ్చేసి ఇది మర్డరో ప్రభుత్వ హత్యే అని చెప్పి మాట్లాడతాం. ఆ తర్వాత ఇప్పుడు జరిగినట్టుకేమో కిక్కురు మనకుండా సైలెంట్గా ఉండటం. సో వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు. రేపు ఎప్పుడైనా మరలా వచ్చి మాట్లాడితే మాత్రం ప్రజలు చేత్కరించుకుంటారనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీలో దళితులు అయితేనే దళితులు నోరు ఇష్టం వచ్చినట్లు వేస్తుంది. అదే ఇంక వేరే దళితులు అనుకోండి అసలు నోరే పెగలదు, మనం ఏమీ నోరు తెరడం అని మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.